కురస బట్టలు వేసుకొని ముఖానికి మేకప్లు వేసుకొని సింధులేసే సినిమేషకాల నుంచి దేశభక్తి ఆశించాలని ఆశపడొద్దట. వాళ్ళు సినిమేషకాలు యాక్టింగ్ చేసేటోళ్ళు లేనట, దేశభక్తి చూపెట్టేందుకు కాదట. ఏషకాలు దేశభక్తి చూపెట్టారని ఎవరన్నారు? అసలు ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందే బాలన్న అంటారా? పవనాలు సార్ చెప్తుండేను. అయ్యా పవనాలు సార్, ఇక మీ ప్రవచనాలు వినబెట్టుండ్రి. సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. ఇనుండ్రి, దే ఆర్ మేర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. ఇంకా ముచ్చటోడిచిపోలేదు మొత్తం. ఇనుండ్రి, దేశభక్తి కుర్రలో ఒక మురళి నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు మీరన్నట్టే సీన్మేషకాలు సింధులేసేదందుకు తప్పితే దేశానికి పనికొచ్చేది ఏం లేదంటారా? మరి మీరు కూడా అదే సీన్మేషకాల లెక్కనే ఉంటారా, లేకుంటే దేశం కోసం ఏమన్నా చేస్తారా? అయ్యా అభిమానులారా, ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రి. సినిమేషకాలతోని వచ్చే ఫాయిదా ఏం లేదు. దేశం కోసం పానాలు పనంగా పెట్టి దేశం కోసం పానాలు అర్పిస్తున్న వీర జవాన్లకు వీరాభిమానులుగా ఉండుర్రి. దేశం కోసం పోరాటం చేసే వీరుల కథలు మీకు తెలిసినోళ్లకు కథలుగా చెప్పుండ్రి. భారతీయులంటే బట్టలు కురుసగా చేసే బామలతోని సింధులేసే ఏషకాలకు అభిమానులు కాదు, దేశ సేవ చేసే సైనికులకు వీరాభిమానులు అనేటట్టు తయారు గాండ్రి అంటుర్రు. ఏషాలు యేసుడు మరిచి ఏపీ ప్రజలను మోసాలు చేసేటట్టు తయారైన డిప్యూటీ సీఎం పవనాలు సారు మాటలు ఇన్నోళ్ళు.